ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 46వ అధ్యాయం 13వ వచనం. సియోనులో రక్షణ నుండ నియమించుచున్నాను, ఇశ్రాయేలునకు నా మహిమను అనుగ్రహించుచున్నాను. నా ప్రియ సహోదరులారా, దేవుడి రోజు మీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. సియోనులో రక్షణను దేవుడు నియమించి ఉన్నాడు. దేవుని వాగ్దానం సెలవిస్తూ ఉన్నది. ఆయన మందిరంలో రక్షణ ఉన్నది. ఆయన మందిరంలోనికి వచ్చినప్పుడు మీరు రక్షింపబడతారు అని దేవుడు సెలవిస్తూ, దేవుడు చెప్పిన వాగ్దానం ఏంటంటే, తప్పకుండా ఆయన రక్షణ ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు లభింపజేస్తాడు. అదేవిధంగా ఇశ్రాయేలునకు నా మహిమను అనుగ్రహించినట్టుగానే దేవుడు తన మహిమను సియోన్లోనికి వచ్చిన వారికి అనుగ్రహిస్తానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన మహిమలోనికి మీరందరూ ప్రవేశించాలంటే ఇక్కడనే దేవుని సన్నిధికి రావాలి. ఆయన మందిరానికి వచ్చి ఆయన సన్నిధిలో ఆరాధించాలి. ఆయన సన్నిధిలో రక్షణ ఉన్నది, ఆయన సన్నిధిలో క్షేమం ఉన్నది, ఆయన సన్నిధిలో భద్రత ఉన్నది. కాబట్టి ఆ సన్నిధానానికి మీరు వచ్చి దైవ దీవెనలు పొందుదురుగాక. దేవుని సన్నిధిలో ఆరాధిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ శక్తిని బట్టి గొప్ప అద్భుతాలు దేవుడు మీ జీవితంలో జరిగిస్తాడు. కాబట్టి మందిరంలోనికి వచ్చి రక్షణ పొందండి. దేవుని తేజో మహిమ నిలిచి స్థలంలోనికి వచ్చి దేవుని దీవెన పొంది ఆశీర్వదించబడుదురుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవ, నీ తేజో మహిమ నిలిచి స్థలం గురించి దేవ ప్రతి ఒక్కరూ నాయన నీకు వందనాలు. నీ సన్నిధిలో పరిగెత్తుకొని వచ్చుదురుగాక. సియోనులో రక్షణ నుండి నియమించిన దేవుడవని ప్రతి ఒక్కరు తెలుసుకుందురుగాక. ఇశ్రాయేలునకు మహిమ చూపినట్టుగా ప్రతి ఒక్కరి జీవితంలో మహిమాన్విత కార్యాలు ఇదే దినం మీరు అనుగ్రహించి అద్భుతాల చేత నింపండి. ఎవరైతే దుఃఖముతో ఉన్నారో, దుఃఖముతో సమస్యలతో నీ మందిరానికి వస్తున్నారో, సంతోషంగా దేవా వారు తిరిగి వెళ్ళుటకు సహాయం చేయండి. అలాంటి నీ ఆశీర్వాద ఐశ్వర్యము చేత దేవ మందిరం అంతా నింపబడి నీ తేజో మహిమ చేత ప్రతి ఒక్కరిని నింపి అద్భుతము చేయగలరని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.